బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది. పోతిరెడ్డిపాడు ద్వారా ద్వారా నీళ్లు తీసుకొని పోవాలంటే కింద తూములు పెట్టి తీసుకొని పోతున్నారు అని చెప్పి గొడవ పెట్టారు. పి జనార్దన్ రెడ్డి గారు మరిసేది గొడవ పెట్టారు. అది కార్యక్రమం 44,000 క్యూసెక్ల కోసమే అది కన్సీవ్ అయింది. కానీ దాని తర్వాత జరిగిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాక 44,000 క్యూసెక్కులని 99,000 క్యూసెక్లకు ఆ సామర్థ్యాన్ని పెంచి పోతిరెడ్డిపాడు ఇప్పుడు ఏవైతే పాలమూరు కేంద్ర మంత్రి ఇప్పుడు ఏదైతే మనం ప్రపోజల్ పెట్టుకొని నిర్మాణాలు చేస్తున్నామో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గానీ, మిషన్ భగీరథ కేటాయించిన నీళ్లు గానీ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి కేటాయించిన నీళ్లు గానీ, మీరు దాని పై భాగంలో కింద తూములు పెట్టి మత్తడి పెట్టి దుంకి తీసుకొని పోవాలనుకుంటే కింద తూములు పెట్టి ఆ సామర్థ్యాన్ని పెంచి తీసుకొని పోతా ఉంటే అది అలవాటే వరద జలాలని చెప్పి వాళ్ళు ప్రాజెక్టు మొదలు పెట్టిర్రు పోతిరెడ్డిపాడు. ఇప్పుడు కింద నీళ్లు పెట్టినప్పుడు చుక్క నీళ్లు రాగానే ముందు అక్కడ పోతాయి. దాని తర్వాతనే మనకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ వస్తాయి. బురద కూడా రాదు సార్ మనకు. వాళ్ళు నీళ్లు లేకపోతే కరువు వస్తే వర్షాలు బురద కూడా రాదు. మన ఏం కబుర్లు చెప్తున్నారు? సామర్థ్యాన్ని పెంచుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొని పోతుంటే వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఏం చేస్తలేరు. ఎవరన్నారు? కేసీఆర్ గారే కదా రోజు దగ్గర పోయి చేపల పులుసు తీసుకొని వచ్చి రాయలసీమ రథ రాయలసీమ వాళ్ళే కదా. మనం